వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదర్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ప్రముఖ వైద్యుడు శంకర్ శర్మ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్పై నిరుద్యోగుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయ పూజారి డివిఆర్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్న భక్తులు. नमस्ते अस्वायुधाय नादाय दृश्यवे उपाभ्यां पुत्रेर्भोभाभ्यां दर्शनकले परिजय धर्मणोहित्रस्वान् विश्वतः अतो यस्तवाय अस्मनिदेहितं नमस्ते अस्मनिदेहितं महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय आलाय नमस्काराय नमः शंभवे नमः शंकराय च महेश्वराय नमः शिवाय च शिवतराय च. జిల్లా స్థాయి కరాటే పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. సార్ 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 అట్లా ఉండండి సార్. అదే సార్ కర్నూలులో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్ట్రిక్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఇప్పుడే ప్రారంభించడము, ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్స్ ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు కరాటే అనేది ఎంప్టీ హ్యాండ్ అని మీనింగ్. కరాటే అనేది డెవలప్ అవుతుంది. నంబర్ 1 క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు సివిక్ సెన్స్ లేదు, ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎలాగంటే అలాగా అడ్డంగా ఒకరి మీద ఒకరు అడ్డాలు పెట్టుకొని రోడ్లలో చాలా చాలా
ఈ ఊర్లోనే కాదు ఎక్కడ చూడు ఎక్సెప్ట్ వెస్టర్న్ కంట్రీస్ తప్ప ఈ ట్రాఫిక్ సెన్సే లేదు మన కంట్రీలో. ఎందుకు కారణమేమి? వాళ్ళలో క్రమశిక్షణ లేకపోవడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించకపోవడం. అదే కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా, అంటే యాక్చువల్గా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జూలై 30th అయితే మన దేశము ఆగస్ట్ 3rd ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డేను కూడా పురస్కరించుకొని పిల్లలు అందరూ కూడా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బిహేవ్ చేస్తూ వాళ్లకు ఈ విభేదాలు అనేవి ఉండవు. సో ఎవరికైతే చెడు ఆలోచనలు మైండ్లో నుంచి కడిగేసుకుంటారో, మంచి ఆలోచనలతో జీవిస్తారో వాళ్ళ వలన వాళ్ళకు ఉపయోగము, సమాజానికి ఉపయోగము. ఒక క్రమశిక్షణ కలిగిన పౌరుణ్ణి ఒక్కడిని తయారు చేసినా చాలు, వాడే కంట్రీలో ఒక లీడర్ లాగా అయిపోతాడు. ఎందుకంటే ఆ క్రమశిక్షణ లోపించినప్పుడు వాళ్ళ మైండ్ కంట్రోల్ లేకపోవడం వలన వాళ్ళు చాలా ఆగాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకోటి ఏమంటే అమ్మాయిలు ముఖ్యంగా, ఇప్పుడు నా పక్కనే ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు, మార్షల్ ఆర్ట్స్. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు లైఫ్లో ముందుకు పోతారు. ఎందుకంటే అమ్మాయిల మీద అత్యాచారాలు, ఆగాయిత్యాలు చాలా ఎక్కువైనాయి. సో అటువంటి తరుణంలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. సో మారల్ సైన్సెస్, మార్షల్ ఆర్ట్స్ ఒక సబ్జెక్ట్ లాగా స్కూళ్ళల్లో పెట్టి తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి పిల్లలకు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో జరగాలని, పిల్లలు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సడన్గా క్యాన్సర్ అనేది కూడా విజృంభిస్తూ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి, సీజనల్ డిసీజెస్ విజృంభిస్తున్నాయి. ఈ టైంలో ఎవరైతే బాడీ ఇమ్యూనిటీ, ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగపడతారు. కాబట్టి వన్స్ అగైన్ నేను చెప్పేది ఏమంటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలా, అందరూ నేర్చుకోవాలి. ఇటువంటి గురువుల దగ్గర వాళ్ళు ఆ విద్యను అభ్యసించి వాళ్ళు చదువులో ప్లస్ ఆటల్లో, దేహదారుఢ్యంలో, ఆత్మ ధైర్యంలో వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 11వ తెలంగాణ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అండర్-20లో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. మీకు మెడల్ సెరమనీ ఉంటది అతిథులచే. కొంచెం వెనక ఉండడం వెనకరా అక్కడ ఈవెంట్ జరిగి ఆపలి శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్, who himself is a cricket player, to address the athletes of Telangana state. Please, sir. 11th తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న రాబోయే రోజులలో వరంగల్ క్రీడాకారులకు ఒక హబ్గా మారబోతుందనటానికి మాకు పూర్తి స్థాయి నమ్మకంతో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని, క్రికెట్ స్టేడియం కావాలి అనగానే ఒక నిమిషం కూడా వెనకాడకుండా క్రికెట్ స్టేడియం కానివ్వండి, స్కూల్ కానివ్వండి, స్కూల్ అయితే ఈ ఇయర్ అడ్మిషన్స్ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఆగస్టు ఈ నెల 15కే ఓపెన్ చేయండి అని చెప్పి ఒక ప్రిన్సిపాల్ని 10 మంది స్టాఫ్ని అలర్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వంలో అత్యధికంగా విద్య, వైద్యం, దాంతోపాటు ముఖ్యంగా స్పోర్ట్స్ మీద
ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇష్టం వారికి స్పోర్ట్స్ అంటే. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా పీరియడ్ లో ఇలా క్రికెట్ స్టేడియం వస్తుందంటే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు జీవితంలో, నిజంగా చెప్పాలంటే. మరి వీటన్నింటిలో కూడా ఈ క్రీడలతో వచ్చే ఉపయోగాలన్నీ మనకు తెలిసిన విషయాలే. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్ని కోట్లు పెట్టినారా అనేటువంటి ఆరోగ్యం, ఉద్యోగం, క్రమశిక్షణ వీటన్నిటితోటి కూడా ముడిపడి ఉన్నదే క్రీడలు. మరి ఎంతమంది ఈ విధంగా ఇలా ఈ స్టేడియం కలకల్లాడుతుందంటే రాబోయే రోజులలో రోజు ఇదే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి మా సాయ శక్తుల ఇంకా 3.5 సంవత్సరాలు మా టర్మ్ లోపల ఎన్ని కావాలో అని ఏర్పాటు చేయడానికి మేము నిజంగా కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతగా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ కొనియాడారు. ఆదివారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో పాతబస్తీలోని గడియారం ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను క్రెడాయ్ సంస్థకు బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. కమిషనర్ క్రెడాయ్ సంస్థ జిల్లా చైర్మన్ గోరంట్ల రమణ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. యూజ్ హెరిటేజ్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ అన్నారు కాబట్టి సిగ్నేచర్ దగ్గర ఈరోజు కర్నూలులోని ఓల్డ్ సిటీకి ఐకానిక్గా ఉన్నటువంటి గడియారం హాస్పిటల్ని మళ్ళీ రెనోవేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసము గౌరవ మంత్రివర్యులు భరత్ సార్ తీసుకున్నటువంటి ఇనిషియేషను, మన క్రెడాయ్ కర్నూలు వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయంతో దానికి పూర్వ వైభవం రావడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఈ సందర్భంలో క్రెడాయ్ వారిని నేను అభినందిస్తూ వారి యొక్క మాత్రం ప్రతిఫలం ఆశించకుండా కేవలం సేవా దృక్పథంతో దీన్ని నిర్వహిస్తున్నారు. దానికి అయ్యే టోటల్ ఖర్చు భరిస్తూ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కనీస మరమ్మతులు ఈ 10 సంవత్సరాల కాలం టేకప్ చేయడానికి ముందుకు రావడం చాలా హర్షణీయం. ఈ సందర్భంలో వారికి, వారి ఆఫీస్ బేరర్స్కు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కు ఒక ఎంఓయూ చేయడం జరిగింది. ఆ ఎంఓయూకు ఎంతో సహకరిస్తూ దానికి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేయడంతో పాటు ఫెసిలిటేట్ చేసినటువంటి మన మినిస్టర్ సార్ ఆఫీస్ నుంచి భరత్ గారు, ఇతర మా ఆఫీస్ సిబ్బంది, మిగతా క్రెడాయ్ సిబ్బంది, క్రెడాయ్ ఆఫీస్ బేరర్సు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ముందుకుండి నడుపుతున్నటువంటి మన మినిస్టర్ భరత్ సార్ ఆఫీస్ నుంచి వస్తాం. ప్రాధాన్యం తగ్గి ఈరోజు ఒక శిథిలం కావే స్థితికి వచ్చిన బిల్డింగ్ ఈ రోజున క్రెడాయ్ వారికి మంత్రి టీజీ భరత్ గారి సూచనలతో మున్సిపల్ కమిషనర్ గారు విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈ బిల్డింగ్ని రెనోవేట్ చేయాలని చెప్పి క్రెడాయ్కి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా క్రెడాయ్ తరపున ఈ బిల్డింగ్ని మేము రెనోవేట్ చేసినందుకు మేము, మా టీం మెంబర్లు, క్రెడాయ్ మెంబర్లు అందరూ కూడా దీన్ని సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించిన ఎంఓఈ మీద మా ప్రెసిడెంట్ సురేష్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు ఇద్దరు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఈ క్రెడాయ్ అనేది ఒక వ్యాపారాల ఒక కూటమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా క్రెడాయ్ గతసరి కూడా కర్నూలులో చాలా చోట్ల సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ నహంద్రి నదిలో ఈ చెట్లు, కంప చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటికి కూడా మా సంస్థ తరపున సహకారం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మన టీం భరత్ గారి సూచనలు, టీం భరత్ గారి సహకారము, కమిషనర్ గారి సూచనలు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము
గడియారం ఆసుపత్రిని రెనోవేట్ చేయడానికి దాన్ని ఒక 10 సంవత్సరాల పాటు ఏమైతే మనం ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమైనా వస్తే కూడా వాటిని కూడా మేము 10 సంవత్సరాల పాటు నిర్వహించడానికి కూడా మాకు ఇవ్వడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా మంత్రి గారికి, మంత్రి గారి టీంకు, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, టౌన్ ప్లాన్ సిబ్బందికి, మా క్రెడాయ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోజు గడియారం ఆసుపత్రి MOU గురించి మనం సమావేశం అవ్వడం జరిగింది. మెయిన్ ఈ గడియారం ఆసుపత్రి చాలా కాలంగా నిరుపయోగంగా పడి ఉన్న సందర్భంలో మన పరిశ్రమల శాఖ మంత్రి గారు టీజీ భరత్ గారు మా ముందర ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఏమైనా రెనోవేట్ చేయగలిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని. ఆ తర్వాత మన కమిషనర్ గారు విశ్వనాథ్ గారు కూడా మమ్మల్ని సమావేశం ఏర్పరిచి మీరు చేస్తే చాలా బాగుంటుంది, కర్నూలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడంతో దాన్ని ఆ ప్రపోజల్ను మేము తీసుకెళ్ళి మా జనరల్ బాడీ మీటింగ్లో పెట్టడం జరిగింది. మా జనరల్ బాడీ మీటింగ్లో 110 మెంబర్స్ ఉంటారు మొత్తం బిల్డర్స్. వారందరూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు. గజ్వేల్లో వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తుంకుంట నరసింహారెడ్డి వర్గీయులు. నర్సారెడ్డిని స్టేజ్ మీదకి పిలవలేదని నిరసన. ఏదైనా ఉంటే బయట మాట్లాడదామని వివేక్ వెంకటస్వామి సర్ది చెప్పిన వినని నర్సారెడ్డి వర్గీయులు. మేడం ఉండండి మేడం నా దగ్గర మాట్లాడవద్దు సార్. ఏమని చెప్పాలి మేడం, చెప్పండి నాకు. అట్లా గీసి ఆడుతుంది ఎందుకు మరి?
మన రాష్ట్ర శాఖా మాత్యులకు మన స్థానికుల నుండి చక్కటి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. నర్సారెడ్డి ఎక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు బంద్ కరో భయ్యే, ఇది ప్రభుత్వం కార్యక్రమము, ప్రజలు వచ్చిన రేషన్ కార్డు కోసము, ఇది పార్టీ కార్యక్రమం కాదు. ఏదైనా ఉంటే మనం బయట సెటిల్ చేసుకుందాం, కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి అందరూ. ఇది కాదు, కరెక్ట్ కాదు. ఇది ఒక్కసారి చెప్పింది అయిపోయింది. తల్లిదండ్రులు వయోవృద్ధులు దారిలో నేటి యువత నడవాలి. నేటి యువతరంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు తక్కువ అయ్యాయని హ్యూమన్ రైట్స్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారి చిందర కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పారు. దేవరశెట్టి పరమేశ్వరయ్య, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేమలు బంధాలు కానీ డబ్బుకునే విలువ మమతాను రాగాలకు లేకుండా పోయినాయి సమాజంలో మనం రోజు చూస్తున్న సత్యం ఇది. ఇంతకుముందు అత్త లేని కోడలు ఉత్తమరాలు అనేవాళ్ళు, ఇప్పుడు కోడలు లేని అత్త గుణవంతురాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఎందుకంటే అత్త అనేది లేకపోతే కోడల మీద పక్కింటి వాళ్ళు కానీ ఇరుంటి పొరుగింటి వాళ్ళు ఎలాంటి ఆక్షేపణ చేసేవాళ్ళు కాదు. ఆమె యొక్క గాయగడుసుతనం కానీ ఆమె యొక్క రాయబటానితనం కానీ బయటపడేది కాదు. అప్పుడు కోడలు మంచిగా పేరుండేది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ నాశనం అయిపోయిందో అత్తను బయటికి దొబ్బేద్దాము, మామను బయటికి దొబ్బేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళకి ప్రైవసీ కోసం పెద్దవాళ్ళను విస్మరిస్తున్నారు. ఎంతసేపు భార్యాభర్త వాళ్ళ ఆనందము, వాళ్ళ అంటే శని ఆదివారాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లాంటి ఆఫీసర్స్ అంతా కూడా కేవలం శని ఆదివారాలే ఎంజాయ్ చేయాలి. వాళ్ళు పిల్లడు అది ఇంతకుముందు 2 లేదా 3 అనేవారు, ఇప్పుడు ఒకడే పిల్లోడు. అలాంటి వ్యవస్థను తీసుకొని వెళ్ళి అలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనము. ఇప్పుడు అందుకోసమనే ఇన్ని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఇన్ని పుట్టుకొని వస్తున్నాయి. ఎక్కడ చూసిన వృద్ధాశ్రమాలు 2007లో మనకు ఒక చట్టం, గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. వృద్ధులను మనం కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షత అన్నారు, ధర్మో రక్షతి రక్షత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు. ఒక చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది అన్నారు. ఈరోజు ఎంతమంది ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకము. ఎందుకంటే ఎప్పుడైతే కోడలు అత్తకు మధ్య సయోధ్య లేకుండా పోయిందో, అత్త మీద కోడలు యుద్ధం ప్రకటిస్తుంది, కోడల మీద అత్త యుద్ధం ప్రకటిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, నేను ఉండను, నేను రాబోయే తరంలో మనకు అదే జరుగుతుంది. మన కొడుకులు కూడా మనకు అదే గతి, అదే ఆశ్రమమే మనకు కూడా గతి అవుతుంది. కర్మను ఎవరు తప్పించలేరు. కాబట్టి మన కొడుకులు కోడళ్ళు కూడా అర్థం చేసుకొని పెద్దవాళ్ళని గౌరవించి ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటే ఈ సమాజం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం సమాజంలో ఉంది. గవర్నమెంట్ ఎన్ని చట్టాలనే చేయొచ్చు, కానీ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రతి మనిషిలోకి మార్పు రావాలి. ఆ మార్పు రానంతకాలం ఈ సమాజం మార్పు అనేది చెందదు. ఎప్పుడైతే అలాంటి వ్యవస్థ వస్తుందో అప్పుడు కుటుంబ వ్యవస్థ చిన్నపిన్నం కాకుండా అందరూ ఉంటారు. చిన్నపిల్లలు, పసిపిల్లలు అవ్వాతాతలు చెప్పే ముద్దు కథలు, మంచి సూక్తులు, భారత రామాయణ ఇతిహాసాలు, వాటి యొక్క సారాంశాలు ఇవన్నీ చెప్పి పిల్లలలో ఒక మంచి జ్ఞానాన్ని పెంపొందించే విధంగా చెప్పేవాళ్ళు. కథలు మంచి చెడ్డాయి. ఇప్పుడు ఆ విధంగా చెప్పేదానికి అవకాశం లేకుండా. భారతము, రామాయణం, భాగవతం ఎవరు రాశారో తెలియదు పిల్లలకి. మన హైందవ సాంప్రదాయం అనేది ఏంటో కూడా వ్యక్తిగతంగా మన పిల్లలకు లేకుండా. ఈరోజు 10th క్లాస్ చదివే పిల్లలను నేను కొన్ని వందల మందిని నేను చూశాను. నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్గా, హెడ్ మాస్టర్గా నేను పనిచేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మన టీచర్లలో కొరబడుతుంది, బయట సమాజంలో కొరబడుతుంది. అందువల్లనే భగవద్గీత అంటే ఏమో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడే వస్తుంది. ఒక తల్లిని ఒక కొడుకు బాగా ఇష్టంగా ప్రేమించేవాడు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా దీనికి. ఒక తల్లిని కొడుకు బాగా ప్రేమించేవాడు. ఆ తల్లి కొడుకును బాగా ఇష్టంగా ప్రేమించేది. ఒకరోజు అమ్మ, నీకు ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నావు, నన్ను సాగి సంతరించి ఇంత ఉద్యోగం చేశావు, నీకు నేను ఏం చేయాలి, నీకు ఏమైనా తీరని కోరుకుంటే తీరుస్తానమ్మా అంటే, నైనా నాకు ఏం తీరని కోరికలు లేవు, ఒక్కరోజు నాతో నా పక్కన పడుకోరా,
నాకు ఒక్కరోజు గడుపు నాయన ఇది ఒక్కటే నాకు తీరని కోరిక అనింది. తల్లి కోరిక మీద కొడుకు వచ్చి పడుకున్నాడు. 1 గంట గంటన్నరకు 2 గంటలకు ఆమె నీళ్లు తప్పిగైతే నైనా కొన్ని నీళ్లు తెచ్చి అంటే నీళ్లు తెచ్చి ఇచ్చినాడు. ఆమె తాగుతాము చేతులు 90 ఏళ్ళ వృద్ధురాలు కాబట్టి చేసి దారి కింద పడిపోయాడు. అమ్మ పడకంతా తడిపేసుకున్నావు, ఎట్లా నిద్రపోతావే ఉండని మార్చేసి మళ్ళీ ఆమె పొడి బట్టలు కట్టి పడుకోబెట్టాడు. మళ్ళీ ఒక అర్ధ గంటకో గంటకో ఆమె నీళ్ళు తప్పింది. ఎందుకంటే సగం నీళ్ళు కింద పోయినట్టు. నీళ్లు తీసుకురానైనా అంటే ఏందమ్మా రాత్రి నిద్రపోనీయకుండా నాకు అని చెప్పి కొనుక్కుంటేనే ఆ పిల్లడు ఆ కొడుకు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు తెచ్చిచ్చాడు. ఆమె తాగుతూ చేయి మళ్ళీ 6 నీళ్ళు కింద పోయింది. ఏంటమ్మా ఇది? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.